జగిత్యాల జిల్లా ధర్మపురిలో సోమవారం ఎల్ఆర్ఎస్ స్కీమ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. అనంతరం ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని కోరుతూ మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తుందని, అప్పటి నుండి ప్రజల రక్తం పీల్చే విధంగా స్కీములు అమలుపరుస్తున్నారని మండిపడ్డారు. గతంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను ఎత్తివేస్తామని చెప్పి ఇప్పుడు మాత్రం స్కీములు అమలు చేస్తూ ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మోసపూరిత పాలనను ప్రజలు గమనిస్తున్నారని, బీఆర్ఎస్ పక్షాన వారికి ఎల్లవేళలా అండగా నిలబడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 మాసాలు కావస్తుంది. 15 మాసాల నుంచి ప్రజల రక్తం పీల్చుకునేటువంటి పనిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. 10 సంవత్సరాలుగా ఏదైతే వాళ్ళ అధికారం కోల్పోయినరో ఆ రోజు నుంచి నేటి వరకు వాళ్ళు ఒకటే ద్వేయం పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారం రావాలి, తర్వాత ప్రజల్ని అందిన కాడికి దోచుకోవాలన్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. 15 మాసాల నుంచి ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యేల వరకు, కాంగ్రెస్ పార్టీ గల్లీ లీడర్ వరకు కూడా ప్రజల రక్తం ఎట్లా దోచుకోవాలి అన్నటువంటి ప్రయత్నంలో మాత్రమే ఉన్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి సంఘటనలు మీరు చూస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం, ప్రజలందరూ కూడా మంచి సుఖశాంతులతో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఈరోజు ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇవాళ ప్రభుత్వం తీసుకునేటువంటి అసమర్థమైనటువంటి అసంబద్ధమైనటువంటి నిర్ణయాలతోటి రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఈ పడిపోయినటువంటి ఆదాయాన్ని ప్రజల రక్తం పీల్చాలన్నటువంటి ఆలోచనతోటే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ మీదికి తీసుకొచ్చి వాళ్ళ తెర మీదికి తీసుకొని వచ్చారు. గతంలో ఇదే కేటీఆర్ గారు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసి అతి తక్కువ భారం ప్రజల మీద పడేటట్టు అత్యంత ఎక్కువ ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఆ రోజు ప్రభుత్వం చేస్తే, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళ అసమర్థత కారణంగా ఏదో రకంగా ప్రజల్ని దోచుకోవాలన్నటువంటి ఆలోచనతోటే ఇవాళ కొత్తగా ఈ తెర మీద తీసుకురావడం జరిగింది. గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవాళ 420 మోసపూరితమైనటువంటి హామీలు మీరు ఎట్లాగూ నెరవేర్చుకునేటువంటి పనిలో లేరు. కానీ కనీసం ప్రజలన్నా ప్రశాంతంగా ఉండనియాలే. మీరు ఇవాళ ధర్మపురిలో ఈ మున్సిపాలిటీ పరిధిలో చూసుకున్నట్టుంటే దాదాపు నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క 50 నుంచి 100 కోట్ల రూపాయలు మా ధర్మపురి ప్రజలై మీరు దోపిడీ చేసేటువంటి పరిస్థితి ఎల్ఆర్ఎస్ తోటి ఉన్నది. గతంలో కేవలం 15,000 రూపాయలతోటి వచ్చేటువంటి పర్మిషన్ను దాంట్లోనే ఎల్ఆర్ఎస్ కూడా మన బిల్డింగ్ దాన్ని బట్టి బిల్డింగ్ లెంత్ తర్వాత వాటి బట్టి ఉన్నటువంటి దాన్ని ఈరోజు మీరు కేవలం ఎల్ఆర్ఎస్ మీదే దోసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ఊరిలో ముఖ్యంగా మా మున్సిపల్ పరిధిలో ఇవాళ ప్రజల్ని ఏదైతే దోపిడీ చేయాలని చెప్పి మీరు చేస్తున్నారో ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా గతంలో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఏ రకమైనటువంటి హామీ ఇచ్చిరో ఎల్ఆర్ఎస్ అనేది ఉచితంగా చేస్తామని చెప్పి హామీనిచ్చి గదినెక్కిరు. ఇంకొక విషయం కూడా, ఇక్కడ ఉన్నటువంటి మన శాసనసభ్యులు విప్పు గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ముందు బాండ్ పేపర్ రాసి హామీలన్నీ అమలు చేసే బాధ్యత మాది అన్నారు. కాబట్టి దయచేసి మేము విప్పు గారికి విన్నవించుకుంటా ఉన్నాము. మీరు ఏదైతే గుడి ముంగట బాండ్ పేపర్ రాసి మీ కాంగ్రెస్ పార్టీ బాండ్ పేపర్ రాసి అమలుకు బాధ్యత అన్నారో మీరు కూడా ఖచ్చితంగా బాధ్యులవుతారు. కాబట్టి మీరు ప్రభుత్వంలో ఇవాళ గొప్ప పొజిషన్లో ఉన్నారు. కాబట్టి మా ప్రజల తరపున ఇక్కడ ఎల్ఆర్ఎస్ భారం ఏదైతే పడుతుందో మా ప్రజల తరపున మీరు ఖచ్చితంగా అసెంబ్లీలో ఈ ప్రభుత్వంతో పోరాడి ఇవన్నీ కూడా తక్కువ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.
అదేవిధంగా 6 గ్యారంటీల మీద కూడా మీరు ఈ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టిరు. మేము 15 మాసాలకి వెళ్ళి ఎదురు చూస్తూ ఉన్నాము, ఇక రేపు వస్తాయి కావచ్చు, ఎల్లుండి వస్తాయి కావచ్చు అని చెప్పి. ఈరోజు మీరే బాధ్యత, బాండ్ పేపర్ మీద సంతకం పెట్టిరు కాబట్టి ప్రజలందరికీ మీరు జవాబుదారీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇంకొక విషయం, ఇవాళ రైతుల రుణమాఫీ కేవలం 50% కూడా కానటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. తర్వాత రైతు భరోసా, ఇవాళ ధర్మపురికి సంబంధించినటువంటి సుమారు 3,000 మందికి రైతు భరోసా అనేది గతంలో రైతు బంధు కార్యక్రమం వస్తుండే, ఇవాళ వాళ్ళందరినీ కూడా మీరు మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి మీ 6 గ్యారంటీల పేరు మీద మీరు ఏదైతే మోసం చేసిరో, బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టిరో, అవన్నీ కూడా తక్షణమే గ్యారంటీలను అమలు చేయాలని చెప్పి విన్నవించుకుంటూ, ముఖ్యంగా మా ప్రధానమైనటువంటి డిమాండ్, మీరు ఏదైతే ఆ రోజు చెప్పిరో ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పి, ఇవాళ ఖచ్చితంగా కూడా ఎల్ఆర్ఎస్ ఉచితం చేసి ఇక్కడ కట్టుకునేటువంటి ఇండ్లు కట్టుకునేటువంటి పేదలు, మధ్యతరగతి వాళ్ళందరినీ కూడా వారికి భారం పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీదే ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, 15 నెలల నుంచి ప్రజలు అనేక అవస్థలు పడతారు. కనీసం ఇప్పటికైనా మీరు మీ హనీమూన్ పీరియడ్ అంతా కంప్లీట్ అయింది. ఇంకా 2.5-3 సంవత్సరాలు అయితే మీ ప్రభుత్వం కూడా పోయేటందుకే ఉంది. కాబట్టి ఉన్నంతలో ప్రజల మీద వేస్తున్నటువంటి భారం ఏదైతే తగ్గించాలని చెప్పి, తర్వాత ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని చెప్పి అలా మా పట్టణంలో ఇండ్లు కట్టుకునేటువంటి ప్రతి ఒక్కరి తరపున ఇవాళ ఈ విప్ గారికి, తర్వాత ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోసపూరిత హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని చెప్పి ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ప్రజల రక్త మాంసాలు దోచుకుంటున్నారని చెప్పి సీతక్క గారు కావచ్చు, ఆ రోజు నల్గొండ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ఏకంగా ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని చెప్పి కోర్టుకు పోయింది. అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తాము, ప్రజల రక్త మాంసాలతోటి ఎల్ఆర్ఎస్ ని ఎట్లా వసూలు చేస్తారు, ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కు నేనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకునే సందర్భంలో ఈ రోజు మా ఒక్క ధర్మాపురి మున్సిపల్ చూసుకున్నా కూడా 281 మందికి ఈ రోజు వరకు నోటీసులు ఇవ్వడం జరిగింది. సుమారు 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఈ ఎల్ఆర్ఎస్ పేరుతోటి ఎటువంటి డెవలప్మెంట్ లేని స్థలాలు, ఒర్రలు కావచ్చు, కుంటెల పక్కపొంటి ఉన్న జాగాలు కావచ్చు, ఊరి శివార్లలో ఉన్న జాగాలు కావచ్చు, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని జాగాలల్లో ఈరోజు ఎల్ఆర్ఎస్ పేరుతోటి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందో దానిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ధర్మాపురి మా పట్టణ శాఖ తరపున ఈ ప్రాంతంలో ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కావచ్చు, ఈ స్థానికంగా ఉన్న ప్రజల ఆలోచన మేరకు విపరీతమైన పన్నుల పెంపడి, ఇప్పటికే ఇంటి పర్మిషన్ కు ధర్మాపూర్లో వాస్తవంగా ₹1,00,000 ఖర్చు. గతంలో ఇంటి పర్మిషన్ లోనే ఎల్ఆర్ఎస్ కి సంబంధించి మనకు పర్మిషన్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తుండే. ఎల్ఆర్ఎస్ కు సంబంధించి మొత్తం స్కీమ్ కు ₹75,000 అయితే దానిలో ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ కోసం ఒక ₹15,000 ప్రభుత్వమే అందులోనే మనకి ఇంటి పర్మిషన్ లోనే కట్ అవుతున్నాయి. కానీ ఈ రోజు రెగ్యులరేషన్ పేరుతోటి కోట్ల రూపాయలు దండుకునే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితులల్లా గతంలో ఇచ్చిన 420 మోసపూరిత హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీల మేరకు ఈ ఎల్ఆర్ఎస్ ఏదైతే ఉందో దానిని రద్దు చేయాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా సీతక్క గారు మాట్లాడిన మాటలు కూడా దయచేసి మేము మీడియా మిత్రులు అందరూ కూడా ఒక్కసారి గమనించాలి, ఒక్కసారి లైవ్ టెలికాస్ట్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. సీతక్క గారు చేయడానికి ఇది ఒక నాటకం. రాష్ట్ర ప్రజల పైన ఏదో రకంగా పెద్ద ఎత్తున పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనపై రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాంతో వాళ్ళకు గురి చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో. నిన్న మొన్న ముక్కడిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల ఫారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు. ఈ రకంగా ఇటువంటి అమానవీయ జీవని వ్యతిరేకిద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. వచ్చిన తర్వాత ఉచితంగా జరుగుతుందని చెప్పి మేము మాట చేస్తూ ₹15,000 మాత్రమే మున్సిపల్ వసూలు చేస్తుండే. ఈ రోజు ఇంటి పర్మిషన్ పన్ను కాకుండా ఎల్ఆర్ఎస్ కోసమే ఈ రోజు ఒక్క ధర్మాపురి పట్టణంలో 280 మంది లబ్ధిదారుల దగ్గర 4 నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో ఏ విధంగా ఇంటి పర్మిషన్ లోనే ఎల్ఆర్ఎస్ ని యాడ్ చేసి ఇంటికి పర్మిషన్ ఇచ్చారో ఆ రకంగానే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ధర్మపురి పట్టణంలో మున్సిపాలిటీ
ఆఫీస్ ముందు ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఈ రోజు ధర్నా కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు చూస్తుంటే ధరంపురి పట్టణంలో 862 అప్లికేషన్ రావడం జరిగింది. వాటికి రోజు ఫోన్ చేస్తుంటూ వాళ్ళందరికీ రైతులందరికీ ఫోన్ చేస్తుంటూ ఖచ్చితంగా మీరు కట్టాలి అని ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంతకుముందే పెద్ద మనిషి మాట్లాడుతూ తన భూమి అంతా కూడా అన్ని డబ్బులు రావు, అన్ని డబ్బులు కట్టమని బెదిరిస్తున్నారు. కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలి. ముఖ్యంగా ప్రతి ఇంటికి ఫోన్ చేసుకుంటూ 31 లాస్ట్ డేట్ 25% తక్కువ ఉందని ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. ఇదే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా అది ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని చెప్పడం జరిగింది. ఈ రోజు అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎలా ఎల్ఆర్ఎస్ ను ప్రోత్సహిస్తారని మేము కోరుకుంటూ, ముఖ్యంగా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఏ విధమైన డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి భయభ్రాంతులు గురి చేయడం సబబు కాని పట్టణ బీఆర్ఎస్ పార్టీ తరఫున